జేసీ బ్రదర్స్ కు కంచుకోటగా ఉన్న తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో సిమెంట్ కంపెనీలతో పారిశ్రామికంగా కొంత అభివృద్ధి కనిపిస్తోంది. తాడిపత్రి, పెద్దవడుగూరు, యాడికి, పెద్ద పప్పూరు మండలాలతో కూడిన నియోజకవర్గం ఇది. కులాల వారీగా చూస్తే రెడ్లు ఇక్కడ చాలా ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో ఎస్సీ, మాదిగ, పద్మశాలీలు ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా రెడ్లదే ఇక్కడ పెత్తనం. ఈ సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో వైసీపీ విక్టరీతో జిల్లా మొత్తం రీసౌండ్ వచ్చింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ బ్రదర్స్ టీడీపీ జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి సవాళ్ల రాజకీయం నడుస్తూనే ఉంది. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జేసీ అస్మిత్ రెడ్డి అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ అంతగా యాక్టివ్ గా లేరనే టాక్ క్యాడర్ లో ఉంది. రాబోయే ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అనే స్థాయిలోనే పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టింది పేరు తాడిపత్రి. ఇక్కడ పొలిటికల్ గొడవలు నివురుగప్పిన నిప్పులా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ వివాదాలు మొదలవుతాయో తెలియదు. అవి ఎటు దారి తీస్తాయో అంతకన్నా ఊహించలేం. ఇక్కడ దశాబ్దాల తరబడి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. నియోజకవర్గ చరిత్రలోకి వెళితే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దవడుగూరు మండలం ఈ నియోజకవర్గంలో కలిసింది. జేసీ బ్రదర్స్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి కుటుంబమే అత్యధికంగా ఇక్కడ గెలుస్తూ వచ్చింది. 1985 నుంచి 2009 వరకు జేసీ దివాకర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. చెల్లా సుబ్బారాయుడు ఇక్కడి నుంచి 4 సార్లు గెలిచారు. ఆయన గతంలో పివి జలగం వెంగళరావు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక్కడి నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 2 సార్లు, కేఎంపీపీ 1 సారి గెలవగా స్వతంత్ర అభ్యర్థి 1 సారి గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన కారణంగా అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న జేసీ బ్రదర్స్ టీడీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. లోక్సభ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో 20,000కు పైగా మెజారిటీ దక్కింది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వైసీపీ అభ్యర్థిగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి 49% ఓట్లు రాబట్టారు. టీడీపీ నుంచి పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డికి రాజకీయ అనుభవం అంతగా లేకపోవడంతో ఓడిపోయారు. 45% ఓట్లు మాత్రమే ఆయనకు వచ్చాయి. ఇతరులకు 6% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి తాడిపత్రిలో కేవలం 2 సార్లు మాత్రమే విజయం దక్కింది. అది కూడా 1983లో. ఆ తర్వాత 2014లో. రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరడంతో 2014లో ఇక్కడ టీడీపీ విజయాన్ని అందుకుంది. ఈ నియోజకవర్గంలో రెడ్డి మైనారిటీ కాంబినేషన్ వైసీపీకి సానుకూలంగా ఉంది. మాదిగల్లో టీడీపీకి మద్దతు ఎక్కువగా ఉంటుంది. పద్మశాలీలు కూడా టీడీపీకి అండగా నిలవడం విశేషం. జనసేన కూడా ఇక్కడ రెడ్లకే టికెట్ ఇచ్చింది. కానీ ఆ పార్టీకి కేవలం 1.4% ఓట్లు మాత్రమే దక్కాయి. ప్రజారాజ్యం మాత్రం 2009లో యాదవ్ కులానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఏకంగా 20,000 వరకు ఓట్లు దక్కించుకుంది. ఇతర పార్టీలు కొంత ఉనికి చాటుకోవడమే తప్ప ప్రభావితం చేసే స్థాయిలో కనిపించావు. 2024 ఎన్నికల విషయానికి వస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పరిస్థితి సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 2019లో గెలిచిన తర్వాత మరింతగా సెగ్మెంట్ గా పరిమితం అవుతూ వచ్చారు కేతిరెడ్డి. గత ఎన్నికల్లో జగన్ వేవ్, వైసీపీ హవాతో కేతిరెడ్డికి రూట్ క్లియర్ అయింది. ఈసారి ఆయన సొంత ఇమేజ్ పెంచుకున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి బలహీనమైన అభ్యర్థి ఉండటం కూడా కేతిరెడ్డికి కలిసొచ్చేలా మారుతోంది. మరి ఈసారి ఎన్నికల్లో ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.